వెల్కమ్ టు ఐడి టీవీ. ఇటీవల కాలంలో భారతదేశంలో మన ఐడెంటిటీ ఏదనంటే ఫస్ట్గా చెప్పేది ఆధార్ కార్డు. బ్యాంకుకి వెళ్ళాలన్నా, ఏది ఓపెన్ చేయాలన్నా, ఎక్కడ ఏ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేయాలన్నా, మీ దగ్గర ఏ ఐడెంటిటీ ఉన్నా లేకపోయినా ఆధార్ ఉంటే చాలు. ప్రతి చోట యువర్ గెటిన్ అనే సౌకర్యం కల్పించింది భారత ప్రభుత్వం. అయితే ఈ ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్, మీ జెండర్, ఫోన్ నెంబర్, మెయిల్స్ వీటన్నిటిల్లో వేటిని ఎన్నిసార్లైనా అప్డేట్ చేసుకోవచ్చా, లేదు ఏదైనా లిమిట్ ఉందా అన్న ప్రశ్నకు చాలామందికి ఒక చిన్న డౌట్ ఇప్పటికీ ఉంది. ఏ వాటికైతే ఎక్కువసార్లు చేసుకోవచ్చో ఇప్పుడు మీకు చెప్తాను. మీరు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవాలనుకుంటే కనుక ఫస్ట్ మీ పేరును మార్చుకోవాలంటే మాత్రం కేవలం 2 సార్లు మాత్రమే అవకాశం ఉంది. 2 సార్లు తర్వాత మళ్ళీ మీరు మార్చుకోవడానికి లేదు. ఇంకా పుట్టిన తేదీ కూడా అంతే, ఒక్కసారి మాత్రమే మీరు చేంజ్ చేసుకోవచ్చు. అలాగే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి లిమిట్ ఏమి ఇవ్వలేదు. మీరు ఎన్నిసార్లు అయినా సరే అడ్రస్ని చేంజ్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి సంబంధించినటువంటి వెరిఫికేషన్ పత్రాలు అయితే సబ్మిట్ అడ్రస్ వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే పై చెప్పినటువంటి పేరు, పుట్టిన తేదీ కూడా మార్చుకోవడానికి పేరు 2 సార్లు అవకాశం ఉంది, పుట్టిన తేదీ ఒకసారి ఉంది. దానికి కూడా సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే జెండర్ మేలా ఫీమేలా అని మీరు ఒక్కసారి మాత్రమే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి కూడా 50 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఈ అప్డేట్స్ ఏవైనా సరే, మీరు చిరునామా మార్చినా, మీ పేరు మార్చుకోవాలన్నా, తేదీ జెండర్ మార్చాలన్నా, అడ్రస్ మార్చాలన్నా ఏదైనా సరే 50 రూపీస్ ఛార్జ్ చేస్తుందన్నమాట. ఈమెయిల్, మొబైల్ నంబర్స్కి ఒక లిమిట్ అనేది ఏం పెట్టలేదు. మీరు ఎన్నిసార్లు అయినా సరే మార్చుకోవచ్చు. పరిమితి దాటిన తర్వాత ఒకవేళ నా పేరు 2 సార్లు అయిపోయింది, 3వసారి కూడా తప్పుపడింది, మార్చుకోవాలంటే ఎలా అన్న సమస్య మీకు రావచ్చు. దానికే వాళ్ళు ఇచ్చినటువంటి చిన్న సొల్యూషన్ help@uidai.gov.in వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు. లేదంటే దగ్గరలో ఉన్నటువంటి ఆధార్ సంబంధిత ప్రాంతీయ కార్యాలయానికి వెళ్ళి మీరు ఎందుకు మీ పేరుని 2 సార్లు కన్నా ఎక్కువ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారు, మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎందుకు ఒక్కసారి కన్నా ఎక్కువ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నారో సంబంధించినటువంటి మెయిల్ రిక్వెస్ట్ రైజ్ చేయాలి ఉంటుంది. అంటే మీరు మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. ఆ మెయిల్లో మీరు సబ్మిట్ చేసిన వివరాలు, డాక్యుమెంట్స్ని ఆధారంగా పరిశీలించి అన్నీ కరెక్టే, సమంజసమే, ఇతనికి లిమిట్ దాటిపోయింది అయినా సరే తప్పులు పడ్డాయి అని అధికారులు గుర్తించితే మాత్రం మీరు పెట్టుకున్నటువంటి రిక్వెస్ట్ని ఆమోదం చేస్తారు. మీరు మీ లిమిట్ దాటినా కూడా చేంజ్ చేసుకోవచ్చు. లేదంటే కనుక రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. బట్ ఆధార్ కార్డులో ఏది అప్డేట్ చేసుకోవాలన్నా 1కి 2 సార్లు ఆలోచించి చాలా జాగ్రత్తగా అప్డేట్ చేయండి.